వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వై నాట్ 175 జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల అస్త్రం. 142 సార్లు బటన్ నొక్కాను, మీరు ఒక 2 సార్లు నొక్కితే సరిపోతుంది అని చెప్పి సిద్ధం పేరిట సభలు, అంటే వైకాపా ఎన్నికల ప్రచార సభల్ని యథేచ్ఛగా, నిర్లజ్జగా, నిస్సిగ్గుగా, అంటే మరీ పాలిష్డ్ లాంగ్వేజ్ వస్తోందేమో, సిగ్గు లేకుండా, అసలు ఎటువంటి మొహమాటాలు లేకుండా, ప్రజలున్నది నా కోసమే, ప్రజలు సంపాదించేదంతా నా గురించే, నేను పెట్టాల్సిన ఖర్చుల గురించే అనేటువంటి ఒక దిక్కుమాలిన థాట్ ప్రాసెస్ తోటి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులుగా ప్రజల సొమ్ముని యథేచ్ఛగా ఖర్చు పెడుతూ వారి ఎన్నికల ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అఫ్ కోర్స్ ప్రజలందరిలో కూడా ఈ ఆగ్రహం అనేది ఉంది. బట్ బయట ఎలా పెట్టాలి అనే దగ్గర కొంతమంది ఒక రకంగా, కొంతమంది మరో రకంగా పెడుతూ వస్తున్నారు. ఫైన్. అయితే ఇటీవల కాలంలో ఏ ముహూర్తంలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు గుంటూరు కారం అనే సినిమా తీసి అందులో ఉన్న దాని ఐటెం సాంగ్ అనాలా, స్పెషల్ సాంగ్ అనాలా తెలియదు కానీ అందులో ఆ కుర్చీ ఏదో మడత పెట్టి అనే ప్రయోగం తీసుకొచ్చారో అక్కడి నుంచి మొదలుపెట్టి మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు చేతులు మడత పెట్టాల్సిన టైం వచ్చిందని మొదలు పెట్టారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మిగతా వాళ్ళు ఇంకా కుర్చీ మడత పెడతామని మళ్ళీ దానికి కౌంటర్గా వీళ్ళేదో మాట్లాడడం, ఇదంతా అయిపోయింది. ఫైన్. అయితే ఇక ప్రజల వంతు వచ్చేసింది. వ్యక్తిగతంగా నాకు అటువంటి భాషా ప్రయోగాలు నాకు ఇష్టం లేకపోయినప్పటికీ వాళ్ళ ఆనందం వాళ్ళది, ఏదో ఒకటి. ఇంకా వాళ్ళని నేనేం కంట్రోల్ చేయలేను, మోరల్ పోలీసింగ్ అసలు చేయలేను. కాబట్టి నా వంతుగా నేనైతే అటువంటి భాష నేను మాట్లాడుకుంటూ ఉంటాను. అయితే ప్రజల్లో ఒక వ్యగ్రత అనేది వచ్చేసింది. చాలా హేటర్డ్. ఇంకా జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కానన్నాడు, ఇచ్చేసానన్నాడు, కానీ ఏం సాధించాడు, మాకేం లబ్ధి చేకూరింది? గతంలో అంటే 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదలైనటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, ఏ ముఖ్యమంత్రి వచ్చినా ముందుకు వెళుతూనే ఉన్నాయి తప్ప ఈ ముఖ్యమంత్రి ఉంటేనే సంక్షేమం జరుగుతుంది, ఫలానా వాళ్ళు ఉంటేనే జరుగుతుంది, లేదంటే ఆగిపోతుంది అనేటువంటి దానికి ఎగ్జాంపుల్ గా మిగిలిపోయింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే. సంక్షేమం ఒకటే కాదు, అభివృద్ధి కార్యక్రమాలకి సైతం. ఎందుకంటే గతంలో చెప్పుకున్నాం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఆ సమయంలో తీసుకున్నటువంటి నిర్ణయాల్ని తర్వాత వచ్చినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు ఎలా ముందుకు తీసుకెళ్లారు. సరే, అందులో ఏ అవకతవకలు జరిగాయి ఏంటి అనేది పక్కన పెడితే రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఏ విధంగా ముందుకు వెళ్ళింది, ఆ ఎక్స్పాన్షన్ ఎలా కొనసాగింది అనే దగ్గర, ఆ తర్వాత వచ్చినటువంటి రోసయ్య గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ ఏ రకంగా తీసుకెళ్లారు ఉమ్మడి రాష్ట్రంలో, ఆ తర్వాత వచ్చినటువంటి తెలంగాణలో ఇప్పుడు చెప్పుకునేటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా మొదలైన అభివృద్ధి తెలంగాణలో ఇప్పుడు ఎలా వెళ్తోంది అనే దానికి. సో అక్కడ కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. లోపాలని సరిదిద్దుకుంటూ, ఏమైనా తప్పులుంటే తప్పుల్ని క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నారు ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి కూడా. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు 2014-19లో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవేవి నావి కాదు, వీటి వల్ల నాకు వచ్చే పేరు ఒరిగేది ఏమీ లేదు, నేను నా అంతట నేను చేయాల్సిందే, నేను చెప్పానంటే చేస్తానంటే అని మొదలుపెట్టి ఉన్నదంతా కూడా ఆపేశారు. ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, మిగతా వాళ్ళు కానీ ఏవైతే ఆరోపణలు చేశారో అవన్నీ నిజం చేసుకుంటూ వస్తున్నారు. మన ప్రజావేదిక కూల్చడం దగ్గర నుంచి ఇప్పుడు ఆయన సొంతంగా తిరగడానికి, ముఖ్యమంత్రి హోదాలో తిరగడానికి నక్సలైట్ల ముప్పు అన్నటువంటి ఒక అభియోగాన్ని పెట్టుకొని దాంతో పాటు తిరగడానికి 2 హెలికాప్టర్లు, నెలకు 2 కోట్ల రూపాయలు ఒక్కొక్క దానికి అద్దె, ఇతరత్ర ఖర్చులు, వీటన్నిటికీ. అది కాకుండా ఎక్స్ట్రా జగన్మోహన్ రెడ్డి గారికి భద్రతకి సంబంధించి స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ అన్నటువంటి చట్టాన్ని ఒకటి చేసి దిక్కుమాలన్నీ కూడా పెట్టుకొని ప్రజల సొమ్ముని ఏ విధంగా, అంటే జలగా రక్తాన్ని పీలుస్తుంది చూసారా, మీరు నిప్పు పెట్టినా కూడా వదలకుండా జలగ రక్తాన్ని ఎలాగైతే పీల్చుతుందో ఆ రకంగా ఖర్చు పెడుతున్నారు అని చెప్పి ప్రతిపక్షాలు కానీ ప్రజలు కానీ ఆరోపణ చేస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద. అయినా సరే మేకపోతు గాంభీర్యంతో జగన్మోహన్ రెడ్డి గారు చొక్కాలు మడత పెట్టాలి, చేతులు మడత పెట్టాలి అని చెప్పి ఇచ్చి వై నాట్ 175 అనే మాట మాట్లాడుతున్నారు. నా అక్క చెల్లెమ్మలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీ, నా మైనారిటీ, అన్ని వర్గాలు నేనే దిక్కు. అయితే ఇక్కడ ఎలా చెప్పాలి అనే దానికి నేను చెప్పడం బాగుండదేమో, ఆ సోదరిమణి ఏం చెప్పిందో ఒక్కసారి చూడండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి బహిరంగ సవాల్ విసురుతున్నారు. అట్ ద సేమ్ టైం చెప్పినట్టుగా మీరు సిద్ధం, మేం మాత్రం గుద్దాం, మీరు దేనికైనా సిద్ధం, 175 కాకపోతే 175 పైన ఇంకెన్నైనా వేసుకోండి, ఏ కౌంట్ అన్నా పెట్టుకోండి, మీరు ఏ ప్రగల్భాలన్నా పలకండి, ఇష్టం వచ్చినట్టు అవసరం లేని హామీలు ఎన్ని ఇచ్చుకుంటారు ఇచ్చుకోండి, కానీ మేము సిద్ధంగా లేము, మేము మాత్రం గుద్దడానికి, మీకు ఓటు మీద గుద్దడానికి మేము సిద్ధంగా లేమని చెప్తున్నారు. ఆ సోదరి మన వీడియో ఒకసారి చూడండి. ఇక్కడ ఒకవేళ మీకు మడత పెట్టుకోవడం చేత కాకపోతే మేమే దగ్గరుండి మడత పెట్టి బ్యాగ్లో సూట్ కేసులో సర్ది మరీ చెంచల్ కూడా జైలుకి పంపించడానికి పూర్తిగా ప్లాన్ చేసుకొని ఉన్నాం.
మేమే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ప్రతి ఇంటి ఆడబిడ్డ, ప్రతి తెలుగింటి మహిళ, ప్రతి ఒక్కరు కూడా ఇదే ప్లాన్డ్గా ఉన్నారు. మీరు సిద్ధం అయితే ఈసారి మేము గుద్దం అనే రీతిలో ప్రీ ప్లాన్ చేసుకొని మరీ ఉన్నారు. మీరు చొక్కా మడత పెట్టాల్సింది ఎక్కడంటే పోలవరం ప్రాజెక్టు విజయం సాధించడంలో, స్పెషల్ స్టేటస్ సాధించడంలో మీరు చొక్కా మడత పెట్టి ఉంటే బాగుండేది. ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన వాటి కంపెనీలకు పోరాటంలో తీసుకొచ్చే దాంట్లో విజయం చేకూర్చడంలో మీరు చొక్కా మడత పెడితే బాగుండేది. ప్రతిపక్షాల మీద బురద చల్లడంలో కాదు మీరు చొక్కా మడత పెట్టాల్సింది. మీరు కాదండి, ఈసారి అన్ని మడత పెట్టి సూట్ కేసులో సర్ది మిమ్మల్ని చంచలగూడగా జైలుకి పంపించడానికి మేమంతా చొక్కా మడత పెట్టుకునే సిద్ధంగా ఉన్నాము. వెయిట్ అండ్ సీ ఫర్ 2 months. చూసారుగా, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ముందా అని స్ట్రైట్ గా అడుగుతున్నారు. ఈ విధంగా చేతులు మడత పెట్టడానికి నీకు దమ్ముందా జగన్ అని అడుగుతున్నారు వాళ్ళు. మరి సమాధానం ఏం చెప్తారు? 175 సీట్లు కావాలా? వచ్చేస్తాయా? ఇస్ దట్ అంత ఈజీనా? ఇంకెవరో అసలు ఆ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు లేరా? వాళ్ళ నియోజకవర్గాల్లో మంచి చేసిన వాళ్ళు, ప్రజలు కావాలనుకునే వాళ్ళు అంత వైసీపీ అనా? వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళే ఏ దిక్కు లేక బయటకు వచ్చేస్తున్నారు. ఈయన కొత్త అభ్యర్థులని, ఇంకో అభ్యర్థులని చెత్త వేసుకుంటున్నారు అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. అలాంటిది ఏకంగా ఈయన వచ్చి చేతులు మడత పెట్టాలి, కుర్చీలు మడత పెట్టాలి, కుర్చీలు పీకాలి, ఏం భాష మాట్లాడుతున్నారో ఏంటో తెలియకుండా అసలు, అంటే ఒక దిశానిర్దేశం లేదు, ఒక సరైన గైడెన్స్ లేదు. అంటే ఎవరున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి? రాజుగారు అన్నట్టుగా తల్లి చెల్లి లేని గల్లీలో సిల్లి నగుడుగా మిగిలిపోయాను అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండిపోయారు అని చెప్పి ఇప్పటికీ సెటైర్లు గట్టిగా పడుతూనే ఉన్నాయి. అంటే ఆయన చెప్పేవాళ్ళు ఎవరు లేరు, ఆయన పక్కన నుండి అంత చేసేవాళ్లే తప్ప. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేస్తారు. సలహాదారులు 700 కోట్ల ఖర్చు అయింది ఇప్పటిదాకా. ఏం చేశారు, ఏం సలహాలు ఇచ్చారో తెలియదు. నిజంగా సలహాలు ఇచ్చుంటే ఏదన్నా పని ముందుకు జరిగేది. ఇక్కడ అది లేదు. ఇన్ని కోట్ల రూపాయల అవినీతి జరిగింది. పాలసీలన్నీ కూడా చట్ట విరుద్ధంగానే వెళ్ళాయి. ఏ ఒక్క దాంట్లో ట్రాన్స్పరెన్సీ లేదు. ఒక్క నిర్ణయం కూడా ప్రజాభిష్టం మేరకు లేదు. అంటే 5 ఏళ్ల రివ్యూ అన్నటువంటి ఒక పాయింట్ ని తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు మాట్లాడినటువంటి ఆ సోదరమైన మాటలు 100% యాప్ట్ అవుతాయి. సో రెడీగా ఉన్నారు. మీరు అంత సిద్ధంగా లేకపోతే ఒకవేళ మేము సిద్ధంగానే ఉన్నాం, గుద్దడానికి మాత్రం కాదు, మిమ్మల్ని పంపించడానికి. మీ అక్రమాస్తుల కేసులో జైలు పిలుస్తుంది, కోర్టులు పిలుస్తున్న విచారణకి త్వరలో మీరు వెళ్లాల్సి ఉంటుంది, చూసుకోండి అని చెప్పి మొహమ్మద్ చెప్తున్నారు. దిస్ ఇస్ వాట్ ద ఆంధ్రప్రదేశ్, ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గట్ ద బ్రాండ్ ఇన్ ద వరల్డ్ రైట్ నౌ. ఒకప్పుడు ఉండేది అమరావతి గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్, 9 నగరాలు వస్తాయి, 9 డిఫరెంట్ సిటీస్ కింద అది వస్తుంది. స్టేట్ మొత్తానికి ఒక మోడల్ నిలుస్తుంది. ఇంకా మాట్లాడితే ప్రపంచంలోనే ఒక అత్యుత్తమైనటువంటి టాప్ 5 రాజధానుల్లో ఒక నగరంగా అమరావతి ఉంటుంది అని ఒక బ్రాండ్ ని మనం క్రియేట్ చేసుకుంటే, ఇప్పుడు మనకున్నటువంటిది అఫ్ కోర్స్ ఇంకోటి కూడా గుర్తు చేయాలి. నిన్న ఆ బిగ్ బాస్ షో విజేతగా ఉన్నటువంటి షణ్ముఖ్ జస్వంత్ నటుడు, అతను గంజాయి సేవిస్తూ పట్టుబడ్డాడు అని చెప్పి అనగానే పోలీసులు అరెస్ట్ చేశారు. సరే బెయిల్ కూడా వచ్చింది. దీన్ని కూడా మీమ్స్ చేసి ఎలా తీసుకొస్తున్నారంటే, హైదరాబాద్ లో ఉంటే నేను పట్టుకుని తీసుకెళ్తారు బ్రో, అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్కి వచ్చే ఇక్కడ అది మా అధికారిక పంట గంజాయి అని చెప్పి చెప్తున్నారు. సో వీటికి మడత పెట్టాల చేతులు. ఇలా ఒక బ్రాండింగ్ వచ్చినందుకు మడత పెట్టాల చేతులు. ఆలోచించండి ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా. అఫ్ కోర్స్ ఆలోచించి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. అన్నం ఉడికింది చూడాలి అంటే ఒక మెతుకు చాలు, అందరిది కూడా అవసరం లేదు. ఆ సోదరమణి మాటలు కొన్ని కోట్ల మందికి సమానం అనుకోవచ్చు. ఏమంటారు? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు అడుగుతున్నట్టుగా ఆ దమ్ముందా? చేతులు ఇలా మడత పెట్టేటువంటి దమ్ముందా అనుకుంటున్నారా మీరు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.